కాబట్టి ఈ తత్వం అనేది ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం. దాన్ని తెలుసుకోవాలంటే దానికంటే ముందు విశేషంగా భగవద్ ఆరాధన చెయ్యాలి. ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి మనకి ఏ ఏ ప్రతిబంధకాలు అయితే ఉన్నాయో ఆ ప్రతిబంధకములన్నీ కూడా పోయి ఈ భక్తి మార్గంలో భగవంతుని ఆరాధించడం ద్వారా అదేవిధంగా అనుష్ఠానాల ద్వారా ఎన్నో ధార్మికమైనటువంటి అనుష్ఠానాలని చేయడం ద్వారా మన శక్తికి తగినట్టుగా ధార్మికమైనటువంటి అనుష్ఠానాదుల్ని చేయడం ద్వారా ఆ ప్రతిబంధకములన్నిటిని కూడా పోగొట్టుకొని మనం జ్ఞాన మార్గంలోకి వెళ్ళగలుగుతాం. అందుకే అందరూ కూడా ఒక విషయం గమనించాలి. ఏమిటి అని అంటే ఏ పూజ చేసినా అనుష్ఠానం చేసినా ఏం చేసినా కూడా మొట్టమొదట ఒక మాటని చెప్పేది ఉంటుంది. దాంట్లో ఏమిటి? మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా అని ఒక మాట చెప్తాం. శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పే తర్వాత అవన్నీ చెప్తాం. అన్నిటికంటే ముందు చెప్పేది ఇది. మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర సంధ్యావందనం చేసినా ఏం చేసినా అన్నిట్లోనూ దీన్ని చెప్పే పద్ధతి ఉంది. ఈ పద్ధతి ఎందుకు వచ్చింది? దీని యొక్క అర్థం ఏమిటి అనంటే ఈ మార్గంలో వెళ్ళడానికి ఇప్పుడు ఇవాళ నేను చేస్తున్నటువంటి అనుష్ఠానం ఏదైతే ఉందో దీని యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అనంటే ఆ తత్వజ్ఞాన మార్గంలో వెళ్ళి జ్ఞానాన్ని పొంది తద్వారా మోక్షాన్ని పొందడం. అదే దీని యొక్క ఉద్దేశ్యం. కానీ నేను అలా నేరుగా వెళ్ళలేను కాబట్టి ఆ వెళ్ళే మార్గంలో ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నాయి కాబట్టి అందులోనూ ప్రతిబంధకమైనటువంటి ఆ దురితం అంటే పాపం, ఆ ప్రతిబంధకమైనటువంటి దురితం ఏదైతే ఉందో అది ఈ అనుష్ఠానం ద్వారా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ద్వారా ఆ దురితమంతా క్షీణించి నాకు ఆ మార్గంలో వెళ్ళడానికి యోగ్యత ఏర్పడాలి అనేటటువంటి ఉద్దేశంతోనే మొట్టమొదటి ఈ మాటని చెప్పడం అనేటటువంటి పద్ధతిని వెనకటి వాళ్ళు ఏర్పరిచారు. ఇదే పద్ధతిలో మనం అనుష్ఠానాదులన్నిటిని పూజ చేసినా ఏం చేసినా కూడా ఎప్పుడు సంకల్పం చేసినా కూడా మొట్టమొదట చెప్పవలసినటువంటి మాట ఇది అని పెట్టారు. అంటే ఏ అనుష్ఠానం చేసినా ప్రతి అనుష్ఠానంలోనూ ఈ మాటని చెప్పాలి అని పెద్దవాళ్ళు ఈ సంప్రదాయాన్ని ఏర్పరిచారు. కాబట్టి అక్కడికి ఏమైంది? మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా నాకున్నటువంటి సమస్త దురితములు క్రమంగా క్షీణిస్తూ ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం నాకు లభించాలి. పరమేశ్వరానుగ్రహం లభిస్తే ఏమవుతుంది అనంటే శాస్త్రం మనకి చెబుతోంది ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన. అంటే ఆ అద్వైత తత్వం, ఆ తత్వం మనకి తెలియాలి, దాని యొక్క సంస్కారం మనకు ఏర్పడాలి అనంటే ఈశ్వరానుగ్రహ దేవ. ఆ ఈశ్వరానుగ్రహం ఉంటేనే విశేషంగా ఆ మార్గంలో మనం వెళ్ళగలుగుతాం. వెళ్ళాలనేటటువంటి ప్రేరణ అయినా మనకు వస్తుంది. ఆ ప్రేరణ రావాలన్నా కూడా దానికి విశేషంగా ఈశ్వరానుగ్రహం కావాలి. అందుకే ఆ ఈశ్వరానుగ్రహం అనుగ్రహార్థం పరమేశ్వర ప్రీత్యర్థం అని మనం చెప్పేది. ఆ పరమేశ్వర అనుగ్రహం మనకి ఎప్పుడు లభిస్తుందంటే ఈ దురితం క్షీణం అవడం ద్వారా మనకి ఆ పరమేశ్వర అనుగ్రహం అనేది లభిస్తుంది. కాబట్టి ఇది నాకు కావాలి, ఈ దురితం అనేది క్షీణించి పరమేశ్వరానుగ్రహం నాకు లభించి ఆ తత్వ మార్గంలో వెళ్ళేటటువంటి యోగ్యత కొంతైనా నాకు కావాలి అని ప్రార్థించి ఏ అనుష్ఠానం చేసినా కూడా మొట్టమొదట ఇలా ప్రార్థించాలి అనేటటువంటి సంప్రదాయాన్ని వెనకటి వాళ్ళు ఏర్పరిచారు. అందుకే అన్నిటికీ కూడా ఇలాగే చెప్పాలి. మొట్టమొదటి ఆరంభం ఇలాగే చేయాలి. ఆ తర్వాత సంకల్పం, మిగతా సంకల్పాలు, తిథులు, వారాలు, నక్షత్రాలు అవన్నీ కూడా తర్వాత చెప్పడం. మొట్టమొదటి చెప్పాల్సిన మాట ఇది అనేటటువంటి సంప్రదాయాన్ని ఏర్పరిచారు. ఎందుకు అనంటే అన్నిటికీ ఎందుకు ఇలా చేశారు? ఏదో ఒక అనుష్ఠానం 2 అనుష్ఠానాలు కావాలంటే ఇలా చెప్పేస్తే సరిపోదు. మిగతా వాటి అన్నిటికీ ఎందుకు చెప్పారు అనంటే అది ఇప్పుడు చెప్పినట్టుగా ఆ దురితం అనేది ఎంత ఉన్నది అనేది ఎవరికీ తెలియదు, అది ఈశ్వరుడికి మాత్రం తెలుసు. ఈ ప్రతిబంధకంగా ఉన్నటువంటి దురితం ఎంత ఉన్నది, ఎంత మనం ప్రయత్నం చేస్తే అది క్షీణం అవుతుంది అనేటటువంటి విషయం, ఆ విషయాన్ని తెలుసుకునేటటువంటి అధికారం భగవంతుడు ఎవరికీ ఇవ్వలేదు. తాను మాత్రమే దాన్ని పెట్టుకున్నాడు. అంటే ఆ అధికారం, ఆ జ్ఞానం ఈశ్వరుడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి అనంటే అది ఎంత ఉన్నదో మనకు తెలియదు. కాబట్టి అయినంత వరకు ఎంత వీలైతే అంత దాన్ని క్షీణించుకోవడానికి కావాల్సినటువంటి అనుష్ఠానాల్ని చెయ్యాలి. కాబట్టి ఏ అనుష్ఠానం చేసినా కూడా దాంట్లో ఈ విషయాన్ని చెబుతూ ఇలా సంకల్పం చేసి అనుష్ఠానాన్ని చేస్తూ ఉంటే అది కొంత కొంతగా క్షీణిస్తూ ఉంటుంది. మొత్తం క్షీణించిన తర్వాత ఆ మార్గంలో వెళ్ళేటటువంటి పరిపూర్ణమైన యోగ్యత ఖచ్చితంగా మనకి లభిస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం. లోకంలో ఏదో పెద్ద పని చేయాల్సింది ఉంది, ఆ పని చేయడానికి బోల్డంత ఖర్చు అవుతుంది అని తెలుస్తోంది. కానీ ఎంత ఖర్చు అవుతుంది అని నిర్దిష్టంగా మనం చెప్పలేకపోతున్నాం. ఇంత ఖర్చు అవుతుంది అని మనం చెప్పలేం. కానీ బోల్డంత ఖర్చు అవుతుందని మాత్రం తెలుస్తోంది. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వీలైనంత వరకు అన్ని చోట్ల నుంచి ధనాన్ని సంగ్రహించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎంత ఖర్చు అవుతుందో తెలియదు.
కాబట్టి వీలైనంత మన చేతిలో ఉండాలి అని చెప్పి వీలైనంత వరకు మనం ధనాన్ని సంగ్రహిస్తాం. ఎక్కడెక్కడి నుంచి మనం సంగ్రహించగలుగుతామో అన్ని చోట్ల నుంచి సంగ్రహించి పెడతాం. ఒకవేళ మనం అనుకున్న దానికంటే అనుకున్నది అక్కడికి సరిగ్గా సరిపోయింది, మనం సంగ్రహించింది ఈ పనికి కావాల్సినంత సరిపోయింది, రెండు సమానంగా అయిపోయినాయనంటే సంతోషం. ఒకవేళ మనం అనుకున్న దానికంటే తక్కువే ఖర్చు అయింది, ఇంకా చాలా మిగిలింది అని అంటే ఇంకా సంతోషం. దీన్ని మళ్ళీ ఇంకేదో పనులకు ఉపయోగించుకోవచ్చు, వేరే పనులకు ఉపయోగపడుతుంది, అదేం వ్యర్థమేం కాదు, వేరే పనులకు ఉపయోగపడుతుంది. కానీ ఇబ్బంది ఎప్పుడు వస్తుంది అని అంటే మనకు కావాల్సిన దానికంటే తక్కువ అయినప్పుడు మాత్రమే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి మిగతా దానికోసం ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి అని ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే ఇలా మనకి ఇదమిత్తంగా నిర్దిష్టంగా ఇంత కావాలి అని తెలియనప్పుడు మనం ఏం చేయాలి అని అంటే అయినంత వరకు